అందరికీ నమస్కారం. Good evening, everybody. Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy Garu, myself, and honorable members of Parliament from Telangana State. This is a very, very short press briefing. I'll finish in Telugu first. ఈరోజు భారత ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం పిలవడం జరిగింది. అందులో ముందుగానే ఒక ఎజెండా ఫైనలైజ్ చేసుకొని దాని మీద చర్చించాలని చెప్పి ఈ సమావేశం పిలవడం జరిగింది. సమావేశంలో మరి తీసుకున్న నిర్ణయాల విషయంలో మీకు తెలియజేస్తాను. ఒకటి, కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు, ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది. అయితే ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు, కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి, అయితే మేము అంటే ఒక అడుగు ముందుకేసి మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో కృష్ణా నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొంత క్లారిటీ ఉండాలి అందరికి అనే ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలోఅప్లో ఉన్నాం. కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం. ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్లో మెజర్స్ తీసుకొని పూర్తి చేయాలని ఒక నిర్ణయం. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ విషయంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య కొన్ని ప్రమాద సంకేతాలు మీడియాలో అవుపడ్డాయి. అదేవిధంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్లంజ్ పూల్ విషయంలో ఇతర విషయాల్లో కొంత అర్జెంటుగా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆ విషయం కూడా మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినాం. ఇది శ్రీశైలం డ్యామ్ ఇట్ ఈస్ టూ ప్రెషియస్ ఫర్ బోత్ స్టేట్స్ అనే విషయాన్ని వెంటనే మరమ్మతులు, రిహాబిలిటేషన్ మెజర్స్ అన్నీ తీసుకోవాలని సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది. ఈ శ్రీశైలం డ్యాంలో ఏమేం చేయాలనో అన్ని చర్యలు కూడా వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసి మరి మళ్ళీ భారత ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి ఒక డెసిషన్ జరిగింది ఈరోజు ఈ సమావేశంలో అందరి ఆమోదంతో. అదేవిధంగా ఇది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నట్టుగా అదేవిధంగా 2020లో ఆనాటి ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఒకటి తెలంగాణలో ఉండాలి, ఒకటి ఆంధ్రాలో ఉండాలని నిర్ణయం అప్పుడు ఉండింది. ఆ గతంలో జరిగిన నిర్ణయానికి అనుగుణంగానే మరి గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో, కేఆర్ఎంబి ఆంధ్రలో లొకేట్ చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. చివరిగా ఇంకా అన్ని ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల విషయంలో ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి ఒక సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, ఎక్స్పర్ట్లతో కమిటీ వేసి తతిమ అన్ని విషయాలపై మరి వే ఫార్వర్డ్ ఏ విధంగా ముందుకు పోవాలి